తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని పేరు. కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి అతడే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. 70వ పుట్టినరోజు. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఒక చరిత్ర. టాలెంట్ ఎవ్వడూ సొంతం కాదని ప్రూవ్ చేసినటువంటి ఒక వ్యక్తి చరిత్ర. వెంకట్రావు అంజనాదేవి దంపతులకు కొణిదెల శివశంకర వరప్రసాద్గా జన్మించినటువంటి ఒక సాధారణ యువకుడు సినిమా మీద ప్రేమతో అడుగులు వేశారు. ఫస్ట్ నాటకాలలో, ఆ తర్వాత మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో చేరి సినిమా కళలకు అడుగులు వేశాడు. 1978లో పునాదిరాళ్ళు సినిమాతో మొదలైన సినీ ప్రయాణం ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించారు. కానీ చిరు జీవితాన్ని మార్చేసిన సినిమా 1983లో వచ్చిన ఖైదీ. ఈ సినిమాతో చిరంజీవి ఒక స్టార్గా ఎదిగారు. అంతకు ముందున్నటువంటి రొమాంటిక్ హీరోల ట్రెండ్ను మార్చి యాక్షన్ మరియు డ్యాన్స్కు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. ఈ సినిమా చిరును మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది. 80s చివర్లో మరియు 90sలలో చిరంజీవి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశారు. చిరు సినిమా అంటే కొత్త స్టైలిష్ యాక్షన్ మరియు అదిరిపోయే డ్యాన్స్ అనే ముద్ర పడింది. 1990లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్కు మరింత దగ్గరయ్యారు చిరు. గ్యాంగ్ లీడర్తో మెగాస్టార్ స్టేటస్ను ఇండస్ట్రీలో పాతుకుపోయేలా చేసుకున్నారు. దాని తర్వాత కొన్ని సినిమాలు చిరుకు చేదు అనుభవాలే మిగిల్చాయి. అయినా సరే దాని తర్వాత వచ్చినటువంటి హిట్లర్ మరియు ఇంద్రా వంటి సినిమాలు మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినాకు నిదర్శనం. ఇంద్రా సినిమా 75వ రోజు కూడా 108 సెంటర్స్లో ఆడటం ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఆ టైంలోనే తన అద్భుతమైనటువంటి నటనకు అనేక అవార్డులు అందుకున్నారు. 1985లో వచ్చినటువంటి విజేత సినిమాకు ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత 1987లో రిలీజ్ అయిన స్వయం కృషి సినిమాకు ఫిల్మ్ఫేర్ మరియు నంది అవార్డులు సైతం వచ్చాయి. 1988లో రిలీజ్ అయినటువంటి రుద్రవీణ సినిమాకు సైతం నంది అవార్డు మరియు 1992లో రిలీజ్ అయినటువంటి ఆపద్ బాంధవుడు సినిమాకు గాను నంది అవార్డు మరియు ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. అంతకుముందు 1988లో రిలీజ్ అయిన మంచి దొంగ సినిమాకు సైతం నంది అవార్డు వచ్చింది. వీటితో పాటు మెగాస్టార్కి 2006లో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారం మెగాస్టార్ నటనకు ఒక నిదర్శనం. ఇది ఆయన దేశానికి అందించినటువంటి సేవలకు అండ్ సినిమా రంగానికి చేసినటువంటి కృషికి ఒక గుర్తింపు. అయితే అంతకుముందే 1992లో సినిమా ఎక్స్ అనే ఒక ప్రముఖ హాలీవుడ్ పత్రిక చిరంజీవిని జాకీ చాన్, జేమ్స్ బాండ్ల సరసన ప్రపంచంలోనే టాప్ 5 అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటులలో ఒకరిగా గుర్తించింది. ఒక భారతీయ నటుడికి అప్పట్లో ఇది ఒక అద్భుతమైనటువంటి గౌరవం. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, సమాజానికి సేవ చేయడం కూడా అని చిరంజీవి నిరూపించారు. మెగాస్టార్ స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సిటిటి ద్వారా లక్షలాది మందికి రక్తదానం మరియు కంటి చూపును అందించారు. ఈ ట్రస్ట్ చేసినటువంటి సేవలకు గాను అమెరికాకు చెందిన ప్రోక్లెయిమ్ టు సపోర్ట్ ఫర్ కమ్యూనిటీ సర్వీసెస్ అవార్డును కూడా అందుకున్నారు. 2008లో రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత సెంట్రల్ మినిస్టర్గా కూడా పనిచేశారు. దాని తర్వాత రాజకీయాలను పూర్తిగా మానేసి దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత అప్పట్లో చిరుకు బ్రేక్ ఇచ్చినటువంటి ఖైదీ టైటిల్తోనే 2017లో ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి లాంటి చారిత్రాత్మక సినిమాతో తన యాక్టింగ్తో మరోసారి సత్తా చాటారు. 2023లో వచ్చినటువంటి వాల్తేరువేరియా సినిమాతోనూ మరోసారి ఆడియన్స్ను ఎంటర్టైన్ చేశారు. ఇక ఇప్పుడు విశ్వంబరతో మరోసారి సోషియో ఫ్యాంటసీ మూవీతో అంజీ, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలను బీట్ చేసేలా గ్రాఫిక్స్ CG వర్క్ జరుగుతుందనేది లేటెస్ట్గా చిరు రివీల్ చేశారు. హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో వింటేజ్ చిరు ఎలా ఉంటాడో చూపించడానికి మరోసారి రెడీ అయ్యారు. ఈ 2 ప్రాజెక్ట్స్ తర్వాత దసరా ఫిలిం శ్రీకాంత్ వదలతో కంప్లీట్ బ్లడ్ బాత్ ఫిలింతో హింసలో శాంతి వెతుక్కునే క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారట చిరు. చిరంజీవి జీవితం ఒక తెరిచిన పుస్తకం. కష్టం, పట్టుదల, అంకితభావం, వినయం ఉంటే ఏదైనా సాధించవచ్చని ప్రూవ్ చేసినటువంటి హీరో. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఒక మంచి మనిషిగా, సమాజానికి సేవకుడిగా చిరు చేసిన కృషి ఇప్పటికీ ఎందరికో ఆదర్శమనే చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చిరు సక్సెస్లు చెప్పుకోవడానికి టైం కూడా సరిపోదు. ఎనీవే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాస్. మరి చిరు నటించినటువంటి మూవీస్లలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.